Zoop, 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 zoop. Welcome back to my channel. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సో కిరణ్ మచ్చ ఏంది, బైక్ ఏంది, బ్లాగ్ ఏంది అనుకుంటున్నారా? ఎస్, నేను ఈరోజు మోటో బ్లాగింగ్ చేస్తున్నా. అంటే 3 months బ్యాక్, అంటే లాక్డౌన్ స్టార్ట్ కాక ముందుకు మన ఇంటికి ఒక ఆయన వచ్చిండు. లైక్ హీఈస్ ఎ సబ్స్క్రైబర్, ఫన్ పటాక సబ్స్క్రైబర్ అనమాట. అండ్ ఆయన మోటో బ్లాగ్స్ చేస్తాడు, ప్రణీత్ అని చెప్పి. అడిగినుండే, బ్రో మీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమా, ఒక రైడ్ పోదామని చెప్పి. నేను అప్పుడు చెప్పిన పోదాం బ్రో ఎప్పుడైనా అని చెప్పి. సో ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని బోర్ వచ్చింది. అండ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చలో ఒక రైడ్ వేద్దామని చెప్పి ఫోన్ చేసిన. ఆయన వెరీ పాజిటివ్గా తీసుకొని రైడ్కి పోదామని చెప్పి ఇమీడియట్గా ప్లాన్ చేసేసిండు. అండ్ నేను, ప్రణీత్, ఇంకా వాళ్ళ కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఈరోజు అనంతగిరి హిల్స్ పోతున్నాం. అండ్ అనంతగిరి హిల్స్ సూపర్ ఉంది. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయిన వాళ్ళు స్టోరీలు అవి పెట్టిన తర్వాత నాకు కూడా పోవాలనిపించింది. యా, అండ్ నాకు కూడా బైక్ మీద వెళ్ళాలంటే మస్తు ఇష్టం. స్పెషల్గా బుల్లెట్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అంతే అబ్బా, బుల్లెట్ ఎక్కితే ఆ ఫీలింగ్ ఇంకా చెప్పలేం. ఒక రాయల్టీ వచ్చేస్తుంది బాడీలో. అండ్ నడుపుతున్నంతసేపు ఒక ఫీల్లో ఉంటాం మనం. ఎట్లా అంటే ఎస్, మనమే కింగ్ అన్న ఫీలింగ్లో ఉంటాం. అండ్ నాకు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మస్తు ఇష్టం. అండ్ ఈ బైక్ అయితే నాది కాదు. ఈ బైక్ ఎవరిదంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక ఫ్రెండ్ గాడు ఉంటాడు. ఎట్లా అంటే ఆడుకున్నా మనం కొన్నట్టే, మనం కొన్నా వాడు కొన్నట్టే. సో అట్లాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడు. వాడి పేరు హనుమంత్ రెడ్డి. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి మేము స్టార్ట్ అయినాం. సో నాకు గోప్రో హెల్మెట్ అవి ఫిక్స్ చేసుకునేసరికి ఈ టైం అయిపోయింది. సో మీకు ఈ లైటింగ్ వస్తుంది. 4 o'clockకి రైడ్ అయితే నేను వాడికి నైట్ 1 o'clockకి కాల్ చేసిన. అరే నాకు బైక్ కావాలరా అని చెప్పిన. వాడు అరే అన్నాడు, నువ్వేం చేస్తావు తెలియదు, నాకు బైక్ కావాలని చెప్పిన. సో పాపం వాడు 4 o'clockకి లేచి ఎక్కడ కుకట్పల్లి నుంచి అమీర్పేట్కి వచ్చి నాకు బండి ఇచ్చి పోయిండు. అండ్ బండి వేయడమే కాదు, 500 రూపాయలు కూడా ఇచ్చి పోయిండు పెట్రోల్ పోసుకోమని చెప్పి. లైక్ అంత మంచి ఫ్రెండ్ వాడు. ఈరోజు అనంతగిరి హిల్స్ పోదాం. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఆన్ ద వేలో మనకు ఒక లొకేషన్ కనిపించింది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఈ లొకేషన్లో ఆగుతున్నాం ఇప్పుడు. రైడ్ స్టార్ట్ అయిపోయి మేము ఆల్మోస్ట్ చిలుకూరు దాటి మన అనంతగిరి హిల్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక పాయింట్లో ఆగి టిఫిన్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. అండ్ సిట్టింగ్ అయితే హైలైట్ వేసిరు. ఒకటే మిస్ అయింది ఇక్కడ, ఫుడ్ అయితే అంత ఉంది. ఇగో ఒకసారి హాయ్ చెప్పండి అని అందరు. సో ఇదనమాట గ్యాంగ్. ఈరోజు రైడ్కి వచ్చినాం. పొద్దున్నే 4 గంటలకు లేచి సద్దిమూట పెట్టుకున్నట్టు ఇంత అన్నము, పొద్దున బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ లంచ్కి ఇంత పెట్టుకొని వచ్చినాం. బట్ స్టిల్ మనం ఎంత తెచ్చుకున్నా మనకు బయటనే తినబుద్ధి అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక ఇడ్లీ కూడా పార్సల్ తీసుకున్నాం. సో తీసుకొని వస్తున్నాం. అండ్ కవర్ ఎవరు తెచ్చారు బ్రో? ప్రణీత్ బ్రో, మీరు హాయ్ చెప్పు. హాయ్, హీస్ ప్రణీత్. అండ్ మనోజ్ నాకు తెలుసు, అన్న పేరు ప్రభానా. నితిన్ అండ్ చరణ్, ఇంకా హర్ష, సత్యం, చరణ్, హర్ష. ఎందుకు ఇట్లా మర్చిపోతున్నాం అంటే ఈ రోజే మేము మీట్ అయింది. ఈవినింగ్ పోయే లోపల ఫేస్ చూపించి వాళ్ళ పేర్లు నేను కరెక్ట్ చెప్పేస్తా. సో గైస్, ఇది FPV డ్రోన్. అండ్ దీనికి మనోడు ఇప్పుడు సెట్టింగ్స్ చేసి డ్రోన్ షాట్ తీస్తాడు. అంటే 150 స్పీడ్ పోతుంది ఈ డ్రోన్. సో దీంట్లో కొన్ని షార్ట్స్ తీద్దాం. సో మన చరణే తయారు చేసిండు దీన్ని. అన్ని పార్ట్స్ తీసుకొచ్చి దాన్ని తయారు చేసిండు. సో మీకు ఎప్పుడన్నా ఈ డ్రోన్ అవసరం ఉన్నా యూ కెన్ రీచ్ హిమ్. ఈయన నెంబర్ నేను కింద ఇస్తా.
ఆల్మోస్ట్ 125 కిలోమీటర్స్ వచ్చినాం మా ఇంటి నుంచి. సో జస్ట్ హాల్ట్ అవుతున్నాం అనమాట. మంచి లొకేషన్ ఉంది ఇక్కడ. ఏనన్నా ఏం చేస్తున్నావు? హాయ్ బ్రో. హలో. వచ్చిందా ఫోటో? ఏంటిది ఫోటో వచ్చిందా? ఏం ఫోటో? అది ఇప్పుడు తీసిన ఫోటో. నేను తీసిన బండి నేను అసలు తీయలేదు. హూ ఇస్ వినోద్? వినోద్ బీపీ. హూ ఇస్ వినోద్ తార్? మా పక్కనే ఉంటాడు. హూ ఇస్ వినోద్? మా అన్న ఇంటి పక్కన. సో గైస్ వీళ్ళందరూ ఇట్లా లైన్ ఎందుకున్నారు తెలుసా? ఈ బైక్స్ కోసం. అది హెలికాప్టర్ కాదు, అది కెమెరా. అందులో కెమెరా ఉంటుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమెరికా ఆయన దగ్గర ఉంది. ఏడికి పోతే ఆడికి వస్తుంది అది. ఇప్పుడు మన కిరణ్ అన్న వాటర్ క్రాసింగ్ చేస్తుండు. మెల్ల మెల్ల మెల్ల. కమాన్ కమాన్ కమాన్. మొత్తానికి ఒక మినీ లదాఖ్ అడ్వెంచర్ చేస్తుండు. అంతే అంతే అంతే. పుష్ చేయాలా? అంతే 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 అంతే. కమాన్. మొత్తం నీ ప్యాంటు ప్యాంటు ప్యాంటు. అద్ది అద్ది. కిరణ్ మచ్చానా మజాకా? డెప్త్ ఎక్కువ ఉందాడా? కిరణ్ బ్రో ఇటు చూడు. లదాఖ్ ఫీల్ వచ్చిందా? సో గైస్ నేను ఇప్పుడు ట్రయంఫ్ ఫ్రీట్ 900 రైడ్ చేస్తున్నా. క్రేజీ. వికారాబాద్లో ఉన్న కోట్పల్లి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం. అయితే ట్విస్ట్ ఏంటంటే రోడ్ తెగిపోయింది. అటు పోనీకి లేదు, ఇటు పోనీకి లేదు. బట్ ఇక్కడ చూడ్డానికి అయితే బాగుంది, కానీ లోపల దిగి మేము చేసే సాహసం అయితే చేస్తలే. ఎందుకంటే కరోనా టైం ఎందుకు అని చెప్పి దూరం నుంచే చూస్తున్నాం. సో మీకు ఒకసారి వ్యూ చూపిస్తా. సో అది ఉంది కదా, అది రోడ్. సో రోడ్ కట్ అయిపోయింది, మళ్ళీ ఇటు ఉంది. యాక్చువల్గా ఈ రోడ్లో నుంచి వచ్చి అటు పోవాలి, కానీ రోడ్ కట్ అయిపోయేసరికి మనం ఇక్కడ ఏం చేయలేం. లొకేషన్ చూసేసినాం కదా, మస్తు అనిపించింది కదా. అండ్ నేను మీకు చూపించడం తక్కువ చూపించిందేమో, కానీ అక్కడికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పోతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఆ చెట్ల కింద ఎక్కడైనా కూర్చొని మనం ఫుడ్ తెచ్చుకొని తింటే మస్తు ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యాడ్ ఫన్. బట్ మస్తు ఆకలి అవుతుంది. ఆకలి నార్మల్గా అయితే లేదు, క్రేజీ ఆకలి అవుతుంది. సో మేమందరం ఒక ప్లేస్ కోసం చూస్తున్నాం, ఎక్కడైనా కూర్చొని తిందామని చెప్పి. బ్రో అటు సైడ్ 2 కిలోమీటర్స్ పోతే తిననీకి ఏమైనా దొరుకుతాయంట బ్రో. అన్నా
అన్న కూర్చొని అన్నం తినొచ్చా? ఒక 5-6 మంది ఉన్నాం. బాక్స్ తెచ్చుకున్నాం, ఇక్కడ కూర్చొని తింటాం. దాని మీద తినాలా? ఓకే అంట. రెండున్నరనో 3 అవుతుంది. మా లంచ్ తినేసినాం. ఆశ్రమంలో తిన్నాం కదా, కానీ ఇక్కడ వెదర్ అయితే మస్తు ఉంది. కోట్పల్లి ప్రాజెక్ట్ దగ్గర తిందాం అనుకున్నాం, కానీ అటు ఇటు ఉండే, మళ్ళీ బైక్స్ దూరం పెట్టి పోవాలి, ఎవరైనా గీతలు పెడతారు అది ఇదని డౌట్ ఉండే. సో అట్లా అనుకుంటూ వచ్చినాం. అబ్బా ఎందుకు తినలే అనుకున్నాం, బట్ వీ గాట్ ద బెస్ట్ ప్లేస్. చూడరి, అంటే ఏదో రచ్చబండ మీద కూర్చొని తిన్నట్టు మస్తు అనిపించింది. ఏం చెట్టు కింద. ప్రభాన ఎట్లుండే? మస్తు ఉంది. సో గైస్, తెచ్చిన పులిహోర తిన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి కాదు, వ్యూ పాయింట్ పోతున్నాం. గాడిది जय बोला गणेश महाराज की. సో ఇక్కడ వికారాబాద్లో ఒక వ్యూ పాయింట్కి వచ్చినాం. చూడరి, ఎటు చూసినా లైక్ 360 degreesలో ఎటు చూసినా గ్రీనే. అండ్ నేను ఈ కరెంట్ లొకేషన్ నా డిస్క్రిప్షన్లో పెడతా, ఆ లింక్ ఓపెన్ చేయండి. మీరు ఎప్పుడైనా వస్తే ఈ లొకేషన్కి రండి. ఇట్లా ఈ రోడ్ ఉంది, లైక్ మనం ఏ బైక్ తెచ్చుకున్నా, బైక్ రైడింగ్ చేయాలన్నా ఇట్లా ఒక 10 kilometers వరకు లేన్ ఉంటుంది. క్రేజీ ఉంది అసలు. బండి మీద మంచిగా మూడుతోని ఈ రోడ్లో డ్రైవ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ముంగట కూడా ఒక చిన్న చెరువులా ఉంది. ఆ వ్యూ అయితే హైలైట్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఈరోజు నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజే ఫస్ట్ టైం కలిసిన, బట్ ఐ హ్యాడ్ ద బెస్ట్ టైం. మస్తు ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ. అండ్ వాళ్ళ ఛానల్స్ కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ వాళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గైస్,
ఇది ఈరోజు వీడియో. అండ్ ఆఫ్టర్ 2-3 years నేను బైక్ మీద ఒక మంచి రైడ్ ఎంజాయ్ చేసిన. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.